G7 సదస్సులో భారత్ ఎజెండా ఏంటి? ఢిల్లీ వాయిస్ ను G7 వింటుందా? ఢిల్లీతో సత్సంబంధాల కోసం కెనడా ప్రధాని కార్ని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? మోడీ కెనడా పర్యటనకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. సైప్రస్ టూర్ ముగించుకున్న భారత ప్రధాని మోడీ కెనడా చేరుకున్నారు. ప్రధాని మోడీ ఇవాళ జరిగే G7 దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచంలోని 7 ప్రధాన పారిశ్రామిక దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ప్రతినిధులతో మోడీ సమావేశం కానున్నారు. ఆయా దేశాలతో సన్నిహిత సంబంధాలను మరింత దృఢతరం చేయడమే మోడీ లక్ష్యం. దీనిలో భాగంగా ఉన్న కూటమి సభ్య దేశాల ప్రధాన నేతలతో సమావేశమవుతున్నారు ప్రధాని మోడీ. భారత్తో పట్టాలు తప్పిన తమ సంబంధాలను ట్రాక్ పైకి తెచ్చేందుకు కెనడా ప్రధాని కార్ని ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంతో స్నేహ సంబంధాలు కొనసాగించడమే మేలని కార్ని తలస్తున్నారు. అయితే అక్కడి విపక్షాలు మాత్రం ప్రధాని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది యుద్ధాల యుగం కాదన్నారు ప్రధాని మోడీ. సైప్రస్ దేశంలో పర్యటించిన మోడీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోడీ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు సైప్రస్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోడీ. ఈ సందర్భంగా మోడీకి సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ IIIని ప్రదానం చేశారు. అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మోడీ. ఇది 144 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమన్నారు. 2 దేశాల సంస్కృతి, సోదరభావం, వసుధైక కుటుంబం భావనకు ప్రతీక అని చెప్పారు. ఈ అవార్డును ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. సైప్రస్ పర్యటన వ్యూహాత్మకంగా జరిగింది. టర్కీతో భారత్కు సంబంధాలు సరిగా లేవు. అదే సమయంలో పాకిస్తాన్కు కొమ్ము కాస్తోంది టర్కీ. పహల్గాం ఉగ్రదాడిని టర్కీ ఖండించకపోగా పాకిస్తాన్కు వంతపాడింది.